ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను 5 ఫుడ్స్ గురించి. వాటిని మీరు స్కిన్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు అస్సలు తినకూడనివి. అలాగే డిస్కస్ చేసుకుందాం స్కిన్ కి బెస్ట్ ఫుడ్స్ కోసం. సో రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, స్కిన్ మన బాడీలో అన్నింటికన్నా పెద్ద ఆర్గన్. ఇది మన బాడీ యొక్క టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తుంది, విటమిన్ డి యొక్క ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంది, జర్మ్స్, ఇన్ఫెక్షన్స్ అండ్ హార్మ్ఫుల్ రేడియేషన్స్ నుండి కూడా ఇది మనల్ని రక్షిస్తుంది. కానీ మనం రెగ్యులర్ గా బయట దొరికే జంక్ ఫుడ్స్ తింటూ ఉన్నట్లయితే లివర్ లో టాక్సిన్స్ పెరగడం మొదలవుతుంది. ఎప్పుడైతే టాక్సిన్స్ ఎక్కువైపోతాయో అప్పుడు లివర్ నుండి బ్లడ్ లోకి వెళ్లిపోతాయి. దీంతో బ్లడ్ ఇంప్యూర్ అయిపోతుంది. ఇలా టాక్సిన్స్ తో నిండిన చెడు రక్తం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, రిఫైన్డ్ షుగర్ తో తయారు చేయబడిన వస్తువులే కాకుండా హెల్తీగా కనిపించే వస్తువులు కూడా బ్లడ్ ని ఇంప్యూర్ చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ కి కారణం కావచ్చు. ఇలాంటి వస్తువులను మనం మన రెగ్యులర్ డయట్ లో భాగం చేసుకున్నట్లయితే పింపుల్స్, ర్యాషెస్, పిగ్మెంటేషన్, ఎగ్జిమా, సోరియాసిస్, హైవ్స్ మరియు దురదలు వంటి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. రండి మాట్లాడుకుందాం 5 ఫుడ్స్ కోసం మీ స్కిన్ ప్రాబ్లమ్స్ లో అవాయిడ్ చేయాల్సినవి, మరియు ఈ 5 ఫుడ్స్ కి బదులుగా ఎలాంటి హెల్తీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో తెలుసుకుందాం రండి. నెంబర్ 5లో ఉన్నాయి వేడి చేసే ఫుడ్స్. మన ఆహారంలో డైలీ యూజ్ చేయబడే వస్తువులైనటువంటి కారం పొడి, గరం మసాలా, పచ్చళ్ళు వంటివి మన ఆహారానికి టేస్ట్ అందించడంతో పాటుగా డైజెషన్ కి కూడా హెల్ప్ చేస్తాయి. కానీ మీకు ఏవైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇదే కారం పొడి, గరం మసాలా, పచ్చడి వంటివి మీ స్కిన్ యొక్క హెల్త్ ని పాడు చేస్తాయి. మనం అధిక ఉప్పు మరియు మసాలాతో నిండిన ఆహారాన్ని తిన్నప్పుడు మన బాడీలో చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. బాడీలో ఎసిడిక్ ఎన్వైరన్మెంట్ తయారవడం మొదలవుతుంది. దీని వల్ల ఒకవేళ మీ స్కిన్ సెన్సిటివ్ అయినట్లయితే మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. మసాలా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. కానీ అదే మాట స్కిన్ ప్రాబ్లమ్స్ దగ్గరకు వచ్చినట్లయితే మసాలాలను చూసి వాడుకోవడం మంచిది అంటారు. వేడి నేచర్ ఉండే మసాలాలను తక్కువగాను, చలువ చేసే మసాలాలను అధికంగా యూజ్ చేసుకోవడం మంచిది. కారం పొడి, లవంగాలు, ఆమ్చూర్, నల్ల యాలకులు వంటివి చాలా వేడి చేస్తాయి. అందుకే కారం పొడికి బదులుగా మిరియాల పొడిని యూజ్ చేసుకోండి. ఎండు మిరపకాయలకు బదులుగా పచ్చిమిర్చిని యూజ్ చేసుకోండి. నిమ్మకాయ పచ్చడి, మామిడి మరియు పచ్చిమిర్చి పచ్చడి వంటి వాటిని దూరంగా ఉంచండి. బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వంటివి హెల్తీ ఫ్యాట్స్ ని కలిగి ఉండడమే కాదు, ఇవి స్కిన్ ని లూబ్రికేట్ చేస్తాయి కూడా. బట్ డ్రై ఫ్రూట్స్ ని మీరు నానబెట్టకుండా తిన్నట్లయితే వేడి చేస్తాయి. అందుకే అసలైన పద్ధతి ఏంటంటే బాదం, కాజు మరియు వాల్నట్స్ ని నీటిలో నానబెట్టుకొని తొక్క తీసుకునే తినండి. మర్చిపోకండి, ఒక సర్వింగ్ లో 4 నుండి 5 బాదాం సరిపోతాయి. అంతేగాని గుప్పెడు నిండా తింటే చింతించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఎవరైతే గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ త్రాగుతారో వాళ్ళ బాడీ లోపల నుండి డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొలాజన్ ప్రొడక్షన్ కూడా మందగిస్తుంది. దీంతో స్కిన్ పై ముడతలు పడతాయి. అందుకే టీ, కాఫీని తగ్గించండి. ఒకవేళ త్రాగాలి అనుకుంటే పాలను యాడ్ చేసే తయారు చేసుకోండి. దాంతో బాడీలో డ్రైనెస్ అవ్వదు. ఇంకా ఫ్రిడ్జ్ లోని చల్లటి నీరు త్రాగడానికి చల్లగా ఉన్నప్పటికీ లోపలికి చేరాక వేడి చేసి డ్రైనెస్ ని పెంచుతాయి. సమ్మర్ లో కుండలోని నీరు బెస్ట్. ఈ చిన్న చిన్న చేంజెస్ వల్ల మీ స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది అండ్ టేస్ట్ పై కాంప్రమైజ్ కూడా కానక్కర్లేదు. నెంబర్ 4లో ఉన్నాయి జిగురుగా ఉండే వెజ్జెస్. కొన్ని కూరగాయలు లోపల నుండి కొద్దిగా జిగురుగా ఉంటాయి. లైక్ వంకాయ, బెండకాయ, పనసకాయ, చామ మరియు చిలకడ దుంపలు వంటివి. కానీ ఈ కూరగాయలన్నీ కూడా బాడీకి స్ట్రెంగ్త్ ని ఇస్తాయి మరియు వెయిట్ అండ్ మజిల్ మాస్ ని పెంచుకోవడానికి కూడా హెల్ప్ చేస్తాయి. కానీ ఒకవేళ మీ స్కిన్ సెన్సిటివ్ గా ఉన్నా లేదా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు పూర్తిగా వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆయుర్వేద గ్రంథాలలో కూడా వంకాయ గురించి వర్ణించబడింది. అదేంటంటే దీన్ని ఒక్కసారి తిన్నప్పటికీ స్కిన్ ప్రాబ్లమ్స్ అగ్రవేట్ అవుతాయని. ఇలాంటి జిగురుగా ఉండే వెజ్జెస్ మీరు తింటున్నట్లయితే దురద లేదా మార్క్స్ లేదా ర్యాషెస్ వంటివి వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. చాలా సార్లు మనం ఎగ్జిమా, సోరియాసిస్ సమస్యలకు మందులు వాడుతున్నప్పటికీ ఈ వెజ్జెస్ ని తింటూ ఉండడం వల్ల రిజల్ట్ ఉండకపోవచ్చు. అందుకే స్కిన్ ని హీల్ చేయడానికి ఈ వెజ్జెస్ ని తప్పక అవాయిడ్ చేయండి. ఇంకా గ్రీన్ క్యాప్సికమ్, ఆనబ, గుమ్మడి, కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యారెట్స్, బీన్స్, బఠానీ, కాకర మరియు పర్వాల్ని తినొచ్చు. ఇవి ఎలా హెల్ప్ చేస్తాయంటే వీటిలో అధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెంబర్ 3లో ఉన్నాయి పుల్లటి ఫుడ్స్. పుల్లటి వస్తువులు ఆకలిని పెంచి సెన్సెస్ ని కూడా షార్ప్ చేస్తాయి. అందుకే ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగాలి. కానీ బాగా పుల్లగా ఉండే ఫుడ్స్ అంటే చింతపండు వంటి వాటి వల్ల మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకవేళ మీకు ముందు నుండే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నట్లయితే మీరు ఇమ్లీ చట్నీతో పాటుగా పానీపూరి, టిక్కీ, చాట్ పాపిడి,
దహి బళ్ళ అట్లీస్ట్ కొద్ది రోజులైనా అవాయిడ్ చేయాల్సిందే. పుదీనా, కొత్తిమీర చట్నీ మీకు బెటర్. మీకు పచ్చి మామిడికాయను తినే అలవాటు ఉన్నట్లయితే దాన్ని కూడా ఆపేయండి. ఆయుర్వేదం ప్రకారం ఇది వాత, పిత్త, కఫ దోషాలను పెంచుతుంది. దాని పర్యవసానం స్కిన్ అనుభవించాల్సి వస్తుంది. పెరుగు సూపర్ ఫుడ్ అయినప్పటికీ ఫ్రెష్ గా లేకుండా పులిసినట్లయితే మీ స్కిన్ ప్రాబ్లమ్స్ లో దీన్ని తప్పక అవాయిడ్ చేయాలి. పుల్లటి పెరుగు లేదా లస్సీతో తయారు చేయబడిన కడి వంటి ఫుడ్స్ ప్రాబ్లమ్స్ ని తెచ్చిపెడతాయి. సో అవాయిడ్ ఇట్. ఒకవేళ మీరు పుల్లటి ఫుడ్స్ తినాలి అనుకుంటున్నట్లయితే ఉసిరి మరియు నిమ్మకాయలు తినొచ్చు. ఈ రెండు కూడా బాడీని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. దాంతో స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతూ వస్తాయి. టొమాటోస్ కూడా తినొచ్చు. నెంబర్ 2లో ఉంది పాలతో పాటుగా నమ్కీన్ వస్తువులు. మీరు పాలు లేదా టీతో పాటుగా నమ్కీన్ తింటున్నారా? ఉదయం బ్రేక్ఫాస్ట్ లో పాలతో పాటుగా పరాఠా తింటున్నారా? లేదా ఆహారం తిన్న వెంటనే పాలను త్రాగుతున్నారా? అయితే మీరే స్వయంగా స్కిన్ ప్రాబ్లమ్స్ ని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం పాలతో నమ్కీన్ యొక్క కాంబినేషన్ బ్లడ్ ని చాలా స్పీడ్ గా ఇంప్యూర్ చేస్తాయి. దాని యొక్క రిజల్టే స్కిన్ ప్రాబ్లమ్స్. దురదలు, శరీరంపై మచ్చలు పడడం, పిగ్మెంటేషన్, పాత స్కిన్ ప్రాబ్లమ్స్ మళ్లీ తిరిగి రావడం వంటివి అన్నీ ఈ తప్పిదం వల్లే అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. పన్నీర్తో పాటుగా సాల్ట్ ని కలిపి తీసుకోవచ్చు. పెరుగుతో ఉప్పును తీసుకోవచ్చు. బటర్ మిల్క్ తో పాటు సాల్ట్ ని తీసుకోవచ్చు. కానీ పాలు, మలై మరియు క్రీమ్ తో పాటుగా సాల్ట్ ని తినకూడదు. అందుకే మీరు పరాఠాతో పాటుగా మలై తింటున్నట్లయితే దాని ప్లేస్ లో బటర్ ని తీసుకోండి. కూరల్లో మీరు క్రీమ్ ని యాడ్ చేస్తున్నట్లయితే దాని ప్లేస్ లో కాజు పేస్ట్ గానీ లేదా ఏదైనా ప్లాంట్ బేస్డ్ మిల్క్ ని గానీ యాడ్ చేసుకోండి. దీంతో టేస్ట్ పెరుగుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఫైనలీ నెంబర్ 1 ఫుడ్ మీరు మీ స్కిన్ ప్రాబ్లమ్స్ లో అవాయిడ్ చేయాల్సింది రిఫైన్డ్ ఫుడ్స్ ని. ఫ్రెండ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే బాడీ టాక్సిన్స్ ని బయటకు ఫ్లష్ అవుట్ చేయలేకపోతున్నప్పుడు. అంటే లైక్ మనం ఇంట్లో చెత్తను క్లీన్ చేయడానికి చీపురుని యూజ్ చేస్తున్నట్లుగా. కానీ మన శరీరాన్ని లోపల నుండి క్లీన్ చేయడానికి ఒక చీపురు అవసరం అవుతుంది. ఆ చీపురే డైటరీ ఫైబర్. మీరు మైదాతో తయారు చేయబడిన వస్తువులైనటువంటి బ్రెడ్, బర్గర్, పిజ్జా, బిస్కెట్, నమ్కీన్, నూడిల్స్, పాస్తా, పేస్ట్రీ, పూరి మరియు కుల్చే తిన్నట్లయితే బాడీకి ఫైబర్ లభించదు. ఫైబర్ లభించకపోతే క్లీనింగ్ జరగదు. మైదాతో తయారు చేయబడిన వస్తువులు ప్రేగుల్లోకి వెళ్లి అతుక్కుంటాయి. ఇక కబ్స్ ఉన్నట్లయితే టాక్సిన్స్ లోపలే ఉండిపోయి స్కిన్ ప్రాబ్లమ్స్ ని తెస్తాయి. అందుకే పొట్టుతోనే గోధుమలను ఆడించండి. మిల్లెట్స్ ని మీ డైట్ లో భాగం చేసుకోండి. ఓట్స్ తినండి. వైట్ రైస్ కి బదులుగా హ్యాండ్ పౌండెడ్ రైస్ ని వాడండి. ఇప్పుడైతే మిల్లెట్స్ యొక్క నూడిల్స్ కూడా లభిస్తున్నాయి. మ్యాగీ వంటి వాటికన్నా చాలా బెటర్. పప్పులలో కూడా మోస్ట్లీ పొట్టుతో ఉన్నవే ఎంచుకోండి. లైక్ పసుపు పెసరపప్పుకి బదులుగా పచ్చ పెసర్లు. ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ లో కూడా పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. మీరు ఎంత ఫైబర్ తింటే అంతే స్పీడ్ గా మీ స్కిన్ గ్లో అవ్వడం మొదలు పెడుతుంది. సో ఫ్రెండ్స్, ఇవే ఆ 5 ఫుడ్స్ మీరు మీ స్కిన్ ప్రాబ్లమ్స్ లో అవాయిడ్ చేయాల్సినవి. వేడి చేసే పదార్థాలను తొలగించి చలువ చేసే ఫుడ్స్ ని అధికంగా తినండి. సీజన్ లో లభించే ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ ని తప్పక తినండి. దీని వల్ల ఫైబర్ పుష్కలంగా అంది శరీరంలో లోపల నుండి క్లీనింగ్ అవుతుంది. మీరు తినే ఫుడ్ పై 1 స్పూన్ దేశీ ఆవు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఫుడ్ ని ప్రిపేర్ చేయడానికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ని యూజ్ చేయండి. డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టుకుని తినండి. దీనివల్ల స్కిన్ లోపల నుండి లూబ్రికేటెడ్ గా ఉంటుంది. విటమిన్ సి తో నిండిన క్యాప్సికమ్, నిమ్మ, జామ మరియు ఉసిరికాయలు వంటివి మీ స్కిన్ కి చాలా హెల్ప్ చేస్తాయి. ఫ్రెండ్స్, మీరు కేవలం మీ డైట్ పై ఫోకస్ చేసినట్లయితే ఆయుర్వేదం యొక్క నమ్మకం ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా తగ్గుతూ వస్తాయని. అంతేకాదు ఫేస్ పై ఒక నేచురల్ గ్లో కూడా వస్తుంది. వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే తప్పక లైక్ చేయండి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.